హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే దేవ బాలరాజు బ్రతికే ఉన్నాడని తెలుసుకొని ఒక్కసారిగా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక నాగవల్లితో ఆ విషయం చెప్తూ అక్కడే ఉన్న వస్తువులన్నిటినీ కూడా పగలగొడుతూ ఉంటాడు. ఆ శబ్దం విని మ్యాడీ ఒక్కసారిగా బయటికి వచ్చి వాట్ హ్యాపెన్ డాడీ, ఏం జరుగుతుంది మమ్మీ అని అడుగుతాడు. దాంతో దేవా నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక నాగవల్లి ఏం లేదు నాన్న, ఏదో పార్టీ టెన్షన్లో మీ డాడీ అలా చేశారు అని అనగానే ఇక మ్యాడీ డాడీ కూల్ డౌన్, బయటి విషయాలు బయటే వదిలేయాలి, అంత స్ట్రెస్ తీసుకోవద్దు, అది మీ హెల్త్కి మంచిది కాదు అని చెప్పగానే దేవా నటిస్తూ ఓకే మ్యాడీ, ఐఎమ్ ఆల్ రైట్ అని అంటాడు. ఇక మ్యాడీ ఓకే డాడీ, గుడ్ నైట్, మమ్మీ గుడ్ నైట్, పడుకోండి అని చెప్పి మ్యాడీ అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోతాడు. ఇక నాగవల్లి దేవ అయితే బాలరాజుని చిన్నిని వెతికి పట్టుకొని చంపేయాలని అందరికీ రౌడీలకి ఫోన్ చేసి చెప్తూ ఉంటారు. ఇక ఇదిలా ఉండగా మరో పక్క లోహిత అయితే చిన్ని గురించి అసలు నిజం తెలుసుకొని చాలా కంగారుగా ఇంటికి వెళ్తుంది. ఇక ఇంట్లోకి వెళ్ళి అమ్మ అమ్మ అని కంగారుగా పిలుస్తూ ఉంటే ఇక సరళ అయితే లోహిత దగ్గరికి వచ్చి అబ్బబ్బా ఏంటే అంతలా అరుస్తున్నావు, నేను ఇంట్లోనే ఉన్నాను కదా అని అనగానే అమ్మ నీతో ఒక విషయం చెప్పాలి అని అంటుంది. ఏంటే, ఆ ఇంట్లో వ్రతం ఎంత గొప్పగా జరిగిందో ఆ గొప్పలు చెప్పడానికేనా పిలిచింది అని అనగానే అది కాదమ్మా, నీ చెప్పేది వింటే నువ్వు కూడా షాక్ అవుతావు అని అంటూ ఉంటే ఇక సరళ అంత షాక్ అయ్యే విషయమా ఏంటే అని ఏదో పని చేసుకుంటూ అంటూ ఉంటుంది. ఇక లోహిత చిన్ని గురించమ్మా అని అనగానే సరళ ఒక్కసారిగా చేతిలో ఉన్న వస్తువుని కింద పడేస్తుంది. ఇక పరిగెత్తుకుంటూ లోహిత దగ్గరికి వెళ్ళి ఏంటే చిన్ని గురించా, అంటే చిన్ని ఎక్కడుందో నీకు తెలుసా అని అనగానే ఎక్కడుందో ఏంటే, రోజు నేను దాన్ని చూస్తున్నాను, దాంతో మాట్లాడుతున్నాను అని అనగానే సరళ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటే ఏం మాట్లాడుతున్నావు, చిన్నిని రోజు చూస్తూ కూడా నాతో ఇప్పటి వరకు చెప్పలేదా అని అనగానే అయ్యో అమ్మ, నేను మాట్లాడేది చిన్నితో అని నాకు తెలియదు కదే అని అంటూ ఉంటుంది. ఏంటే నాకేమీ అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే ఇక లోహిత అమ్మ అన్నయ్య ఇంట్లో ఉన్నాడా అని అటు ఇటు చూస్తూ ఉంటుంది. లేదులే, మీ అన్నయ్య బయట ఏదో పనుందని చెప్పి బయటికి వెళ్ళాడు అని అంటూ ఉంటే ఇక లోహిత అమ్మ నేను చెప్పాను కదా, నన్ను కాలేజీలో మధు అనే అమ్మాయి బాగా ఇరిటేట్ చేస్తుందని అని అనగానే అవునే చెప్పావు, నేను కూడా దాని సంగతి ఎప్పుడెప్పుడు చెప్పాలని చూస్తున్నాను, లేకపోతే అర్ధరాత్రి నిన్ను రోడ్డుపై చెట్టు కట్టేస్తుందా, అయినా దాని గురించి ఇప్పుడెందుకు చెప్తున్నావే అని అంటుంది. అయ్యో అమ్మ, ఆ మధు ఎవరో కాదు, ఆ మధునే చిన్నప్పుడు పోయిన చిన్ని అని అంటుంది. అది విని సరళ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే అవునమ్మా, ఆ విషయం నాకు కూడా ఈరోజే తెలిసింది, అయినా ఆ చిన్ని చిన్నప్పుడు ఎలా ఉండేదో పెద్దయ్యాక కూడా అలాగే ఉందమ్మా అని అంటూ ఉంటే సరళ అంటే మళ్ళీ ఆ చిన్ని నీకు పోటీకే వచ్చిందన్నమాట, నిన్ను ఎప్పుడు ఇబ్బంది పెడుతూ ఇరిటేట్ చేస్తుందన్నమాట అని అంటూ ఉంటే అవునమ్మా, ఆ చిన్ని పీడ విరగడైందని మనం అనుకున్నాము, కానీ ఆ చిన్ని మళ్ళీ తిరిగి వచ్చిందమ్మా, అది ఎటు చేరినా కూడా మళ్ళీ మన దగ్గరికే వచ్చింది, దాన్ని వదలనమ్మా అని లోహిత అంటూ ఉంటే అప్పుడే అక్కడికి చందు వస్తాడు. చందుని చూసి సరళ లోహిత ఇద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి
కంగారు పడుతూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక చందు లోహిత దగ్గరికి వస్తూ ఉంటే లోహిత కంగారు పడుతూ ఉంటుంది. ఇదేంటి అన్నయ్య చిన్ని గురించి వినేశాడా ఏంటి? ఇప్పుడు ఆ మధునే చిన్ని అని అన్నయ్యకి తెలిస్తే దాన్ని నెత్తిన పెట్టుకుంటాడు. అంతేకాదు ఇంటికి కూడా తీసుకొచ్చి పెట్టినా పెడతాడు. అలా జరగడానికి వీల్లేదు. ఆ చిన్ని ఎప్పటికీ అన్నయ్యకి తెలియకూడదు అని అనుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది. ఇక చందు లోహిత దగ్గరికి వచ్చి, ఏంటి లోహిత, చిన్ని అని పేరు వినిపించింది, చిన్ని గురించి ఏమైనా తెలిసిందా? చెప్పు లోహిత, తెలిసిందా? తను ఎక్కడుందో తెలిసిందా అని అంటూ ఉంటే ఇక లోహిత, అయ్యో అన్నయ్య, నీకెప్పుడు ఆ చిన్ని పిచ్చేనా? ఎప్పుడు ఆ చిన్ని ధ్యాసలోనే ఉంటావా అని అంటూ ఉంటే, అది కాదు లోహిత, నువ్వు అమ్మ చిన్ని గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు కదా, అందుకే అడిగాను అని అంటాడు. ఇక లోహిత, అదా, మన కుటుంబం ఇలా అవ్వడానికి, మన సొంత ఊరు వదిలి ఇక్కడికి రావడానికి, మన నాన్న మన నుండి దూరం అయిపోవడానికి కారణం ఆ చిన్ని వాళ్ళమ్మే కదా. దాని గురించే అమ్మ నేను మాట్లాడుకుంటున్నాం. అంతేకాని ఆ చిన్ని ఎక్కడుందో నాకు ఎలా తెలుస్తుంది? నేనేమైనా నీలాగా చిన్ని కోసం వెతుకుతున్నాను అనుకున్నావా అని లోహిత అంటుంది. ఇక చందు, చూడు లోహిత, నీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇంకోసారి మన కుటుంబానికి ఈ పరిస్థితి రావడానికి కారణం చిన్ని, కావేరి అత్త అంటే మాత్రం నేను ఊరుకోను, జాగ్రత్త అని చెప్పి చందు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సరళ, ఏంటే మీ అన్నయ్యకి చిన్ని గురించి చెప్తావని ఎంత కంగారు పడ్డానో అని అంటూ ఉంటే, ఏంటమ్మా నేను మరీ అంత పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? అన్నయ్యకి ఆ మధునే చిన్ని అని తెలిస్తే దాన్ని నెత్తిలో పెట్టుకుంటాడు. మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి ఇక్కడే ఉంచేస్తాడు. దాన్ని చూస్తూ నేను భరించలేను. ఎప్పటికీ చిన్నియే, మధుయే చిన్ని అని అన్నయ్యకి తెలియకూడదు అని అంటూ ఉంటే ఇక సరళ కూడా, ఆ చిన్నికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు, మళ్ళీ మళ్ళీ నీ జోలికి రాకుండా నేను చేస్తాను అని సరళ అంటూ ఉంటుంది. ఇక ఇదిలా ఉండగా మరోపక్క మ్యాడీ ఎలాగైనా నాగవల్లి ఇచ్చిన గడువు లోపల చిన్నిని వెతికి పట్టుకోవాలి అని చిన్ని ఫోటో పట్టుకొని రోడ్డుపై అందరినీ అడుగుతూ ఉంటాడు. కానీ ఎవరు కూడా చిన్ని జాడ చెప్పకపోవడంతో మహి అయితే చాలా అప్సెట్ అవుతాడు. అలా వెతుకుతూ బాలరాజు పనిచేసే బైక్ మెకానిక్ షెడ్ దగ్గరలోకి వస్తూ ఉంటాడు. ఇక బాలరాజు మాత్రం కావేరి చనిపోయిందని బాధపడుతూనే మరో పక్క చిన్ని ఎక్కడున్నా వెతికి పట్టుకొని తనని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి అని చిన్ని గురించి, కావేరి గురించి బాధపడుతూ ఉంటాడు. ఇక మ్యాడీ ఎలాగైనా చిన్నిని వెతికి పట్టుకోవాలి అని చిన్ని గురించే పరధ్యానంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఎక్కడున్నావు చిన్ని, ఏమైపోయావు? నాకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే గడువు మిగిలింది. నువ్వు ఆ లోపు కనిపించకపోతే నేను ఏం చేయాలి? నా ప్రాణం తీసుకోవడం తప్ప వేరే దారి లేదు అని మ్యాడీ చాలా నిరాశపడుతూ రోడ్డుపైన పరధ్యానంగా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అలా వస్తూ ఉంటే ఇంతలోనే బాలరాజు అది గమనిస్తాడు. మ్యాడీ రోడ్డుపై రావడం చూసి బాలరాజు, అయ్యో ఏంటి అలా వస్తున్నాడు అని చెప్పి, ఇదిగో బాబు, పక్కంగా కార్లు వస్తున్నాయి, జాగ్రత్త అని చెప్తూ ఉన్నా కూడా మ్యాడీ మాత్రం అలా వినిపించుకోకుండా రోడ్డుపై పరధ్యానంగా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. ఇంతలోనే ఒక కారు వచ్చి మ్యాడీని గుద్దేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది చూసి బాలరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక వెంటనే పరిగెత్తుకుంటూ మ్యాడీ దగ్గరికి వెళ్తాడు. బాలరాజు అక్కడికి వెళ్ళేసరికి మ్యాడీ రక్తం మడుగులో స్పృహ లేకుండా పడిపోతాడు. మ్యాడీ చేతిలో చిన్ని ఫోటో ఉంటుంది. చిన్ని ఫోటో మీద అంతా బ్లడ్ పడడంతో బాలరాజు చిన్ని ఫోటోని గుర్తుపట్టడు.
ఇక బాలరాజు మ్యాడీని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి అక్కడున్న వాళ్ళని సాయం అడుగుతూ, బాబు రండి, కాస్త ఈ అబ్బాయిని హాస్పిటల్కి తీసుకెళ్దాం, చాలా బ్లడ్ పోయింది అని అంటూ ఉంటే, ఇక షెడ్లో పనిచేసే మిగతా మనుషులు, ఇదిగో బాలరాజు నీకెందుకయ్యా ఇవన్నీ, ఇది పోలీస్ కేసు అవుతుంది, వదిలేసే, వాళ్ళే వచ్చి చూసుకుంటారు అని చెప్తూ ఉంటే, ఇక బాలరాజు అదేంటన్నా అలా అంటారు, పాపం ఈ కుర్రాడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, అలాంటిది అలా ఎలా వదిలేస్తాం, లేదన్నా ఈ కుర్రాన్ని హాస్పిటల్కి తీసుకెళ్తాను అని చెప్పి బాలరాజు అక్కడ ఉన్న వాళ్ళ సహాయంతో మ్యాడీని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. ఇక మ్యాడీని హాస్పిటల్కి తీసుకెళ్ళగానే డాక్టర్లు మ్యాడీకి ఐసీయూలో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇక బాలరాజు మాత్రం బయట చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. పాపం ఏ కుర్రాడో ఏం కష్టం వచ్చిందో చాలా బాధలో ఉన్నట్లు కనిపిస్తుంది. ఆ కుర్రాడికి ఏం కాకుండా నువ్వే చూడు తండ్రి అని బాలరాజు అక్కడే ఉన్న దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు. కాసేపటి తర్వాత డాక్టర్ బయటికి వస్తాడు. డాక్టర్ బయటికి రాగానే బాలరాజు పరిగెత్తుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ ఇప్పుడు తనకి ఎలా ఉంది అని అడగగానే, ఇక డాక్టర్ సమయానికి హాస్పిటల్కి తీసుకొచ్చారు కాబట్టి ఆ కుర్రాడి ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం లేదు, మీరు నిశ్చింతగా ఉండండి, కాసేపు అయ్యాక స్పృహలోకి వస్తాడు, వెళ్ళి చూడండి అని చెప్పి డాక్టర్ చెప్పగానే ఇక బాలరాజ్ అయితే చాలా సంతోషపడతాడు. థ్యాంక్స్ దేవుడా, ఒక తల్లికి కడుపు కొత్త లేకుండా చేశావు అని అనుకుంటూ ఉంటాడు. కాసేపటి తర్వాత మ్యాడీకి స్పృహ వస్తూ ఉంటుంది. మ్యాడీ కళ్ళు తెరిచి చూసేసరికే తను హాస్పిటల్లో ఉంటాడు. ఇక అక్కడే ఉన్న నర్స్తో సిస్టర్ అని పిలవగానే ఏంటండి అని అంటుంది. సిస్టర్ నేను ఇక్కడికి ఎలా వచ్చాను, నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు అని అడుగుతాడు. అప్పుడు సిస్టర్ ఎవరో ఒకతను నిన్ను తీసుకొచ్చి నిన్ను కాపాడమని వేడుకున్నాడు, పాపం ఆయన కానీ సమయానికి నిన్ను హాస్పిటల్కి తీసుకురాకపోయి ఉంటే నీకు కండిషన్ సీరియస్గా ఉండేది అని చెప్తూ ఉంటే, మ్యాడీ నన్ను కాపాడినతను ఎక్కడున్నాడు అని అనగానే ఇక సిస్టర్ ఇంతసేపు బయటే ఉన్నాడు, ఉండండి తీసుకొస్తాను అని సిస్టర్ బాలరాజు దగ్గరికి వచ్చి, పేషెంట్కి స్పృహ వచ్చిందండి, వచ్చి చూడొచ్చు అని చెప్పగానే బాలరాజు చాలా సంతోషపడుతూ మ్యాడీ దగ్గరికి వస్తూ ఉంటాడు. బాలరాజు మ్యాడీ దగ్గరికి వస్తూ ఉండగానే మ్యాడీ బాలరాజును చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. తనకి ఏవేవో గుర్తుకు వస్తూ ఉంటాయి. ఇక బాలరాజు మ్యాడీ దగ్గరికి వచ్చి, ఇప్పుడు ఎలా ఉంది బాబు, బాగానే ఉంది కదా అని అనగానే మ్యాడీ మీరు అని అడుగుతూ ఉంటాడు. ఇక బాలరాజు నేను నీకు యాక్సిడెంట్ అయిన దగ్గరలోనే ఒక షెడ్లో మెకానిక్ పని చేస్తాను బాబు, నీకు యాక్సిడెంట్ అవ్వడం చూసి వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చాను, దేవుడి దయ వల్ల నువ్వు ప్రాణాలతో బ్రతికావు, అయినా రోడ్డుపై వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా బాబు, ఏం ఆలోచిస్తూ వచ్చావు అని అడుగుతూ ఉంటే, మ్యాడీ ఇంకేం ఆలోచిస్తాను, నా చిన్ని గురించే ఆలోచిస్తున్నాను అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మ్యాడీకైతే బాలరాజుని చూసి కొద్దిగా అన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి. ఇదేంటి, ఇతన్ని ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది, కానీ ఎక్కడ చూశాను అని అనుకుంటూ ఉండగా ఇక బాలరాజు ఏంటి బాబు అలా చూస్తున్నావేంటి అని అంటాడు. ఇక మ్యాడీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి, అదే గుర్తు చేసుకుంటున్నాను అని అనగానే, నన్ను చూసావా, ఎలా బాబు, నాకు మాత్రం నిన్ను ఎప్పుడూ చూసినట్లు ఎలాంటి గుర్తులు లేవు అని అంటూ ఉంటే ఇక మ్యాడీ లేదు అంకుల్, మిమ్మల్ని ఎక్కడో చూశాను, మీతో నాకు బాగా పరిచయం ఉన్నట్టు దగ్గరగా చూసినట్లు అనిపిస్తుంది అని మ్యాడీ అంటూ ఉంటే, ఏమో బాబు, మనిషిని పోలిన మనుషులు చాలా ఉంటారు కదా అని బాలరాజు చెప్పి, నువ్వు రెస్ట్ తీసుకో బాబు, నేను బయటే ఉంటాను, మీ వాళ్ళు కూడా వచ్చేస్తూ ఉంటారు అని
బాలరాజు వెళ్తూ ఉంటే అప్పుడే మ్యాడీకి అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. ఇతను చిన్ని వాళ్ళ ఫాదర్ బాలరాజ్ అంకుల్ కదా, ఇదేంటి అంకుల్ని నేను ఎలా గుర్తుపట్టకుండా ఉన్నాను అని అనుకొని బాలరాజు వెళ్ళిపోతూ ఉంటే బాలరాజ్ అంకుల్ అని పిలుస్తాడు. ఆ పిలుపు విని బాలరాజు ఒక్కసారిగా ఆగిపోయి మ్యాడీ వైపు చూస్తాడు. ఇక మ్యాడీ దగ్గరికి వచ్చి, ఏంటి బాబు, నా పేరు బాలరాజ్ అని నీకెలా తెలుసు అని అనగానే, చెప్పాను కదా అంకుల్, మిమ్మల్ని చూస్తుంటే బాగా దగ్గరగా చూసినట్టు గుర్తుకొస్తుందని అని అనగానే, అవునా బాబు, నువ్వు మాత్రం నాకు గుర్తుకు రావడం లేదు, అసలు ఎవరు బాబు నువ్వు అని అడగగానే ఇక మ్యాడీ, నేను అంకుల్ మహిని అని చెప్తాడు. అది విని బాలరాజు మహీనా అని అయోమయంగా చూస్తూ ఉంటే, అదే అంకుల్, చిన్నితో కలిసి స్కూల్లో చదివేవాడిని, మహీన్ అంకుల్ అని చెప్పగానే బాలరాజుకి చిన్నప్పటి మహి గుర్తుకు వస్తాడు. ఇక వెంటనే మహి, బాబు మహి నువ్వా అని చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక మ్యాడీ, అవునంకుల్ నేనే, ఎలా ఉన్నారు అంకుల్ అని పలకరిస్తూ ఉంటాడు. ఇక బాలరాజు కూడా, ఇగో ఇలా ఉన్నాను మహి, అయినా ఎంత మారిపోయావు మహి, ఎంత పెద్దవాడివి అయిపోయావు అని అంటూ ఉంటే ఇక మ్యాడీ బాలరాజుతో చాలా విషయాలు చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే అంకుల్కి చిన్ని గురించి ఏమైనా తెలుసో అడగాలి అని చెప్పి, అంకుల్ చిన్ని ఎక్కడ అంకుల్, చిన్ని ఎక్కడుంది, తను బాగానే ఉంది కదా, తను ఎక్కడ చదువుకుంటుంది అని బాలరాజుని అడుగుతూ ఉంటాడు. ఇక బాలరాజు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో, మాట్లాడరేంటి అంకుల్, చిన్ని కోసం నేను ఎంతగానో వెతుకుతున్నాను, ఇప్పుడు చిన్ని నాకు కనిపించడం చాలా ముఖ్యం అంకుల్, చెప్పండి చిన్ని ఎక్కడుంది అని అడుగుతూ ఉంటే బాలరాజు, నాకు కూడా తెలీదు మహి అని చెప్తాడు. అది విని మహి, ఏంటంకుల్ చిన్ని ఎక్కడుందో మీకు కూడా తెలీదా అని అనగానే, అవును మహి, చిన్ని ఎక్కడుందో నాకు కూడా తెలీదు, చిన్ని కోసమే నేను కూడా వెతుకుతున్నాను, నా కూతుర్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఎంతో ఆరాటపడుతున్నాను, కానీ ఆ దేవుడు నన్ను కరుణించడం లేదు అని బాలరాజు చెప్తూ ఉంటే, మహి, అంకుల్ మీరేమీ బాధపడకండి, చిన్నిని నేను వెతికి పట్టుకుంటాను, తను ఎక్కడ ఉన్నా కూడా తీసుకొచ్చి మీ ముందు ఉంచుతాను అని మ్యాడీ చెప్తూ ఉంటే బాలరాజు చాలా సంతోషపడతాడు. మహి, నువ్వు చిన్నితో చిన్నప్పుడు ఎంత స్నేహంగా ఉండేవాడివో ఇప్పుడు కూడా చిన్ని మీద అంతే ప్రేమని చూపిస్తున్నావు, నిజంగా నీలాంటి స్నేహితుడున్నందుకు నా కూతురు చాలా అదృష్టవంతురాలు బాబు అని అంటూ ఉంటే, లేదంకుల్, చిన్ని లాంటి ఫ్రెండ్ ఉన్నందుకు నేనే చాలా అదృష్టవంతుణ్ణి, ఎలాగైనా చిన్ని ఎక్కడున్నా వెతికి పట్టుకోవాలి అని చెప్పి మ్యాడీ అంటూ ఉంటే బాలరాజు కూడా, సరే బాబు, నేను కూడా చిన్ని కోసం వెతుకుతాను అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి దేవా, నాగవల్లి చాలా కంగారుగా హాస్పిటల్కి వస్తూ ఉంటారు. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.